సైడ్స్ టీవీ నేను విజయ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి చేతులెత్తేశాడు. అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. అసలు ట్రంప్ వ్యవహారమే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అంతు చిక్కడం లేదు. దాదాపు 3 ఏళ్లకు పైగా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చిన అమెరికా ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ట్రంప్ యుద్ధం ముగింపుకు ఎండ్ కార్డు పలకాలని సూచించారు. పుతిన్ ఆఫర్ను అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీ సూచించారు. ఉక్రెయిన్ గనుక రష్యా నిబంధనలకు అంగీకరించకపోతే పుతిన్ ఉక్రెయిన్ను నాశనం చేస్తారని ట్రంప్ హెచ్చరించారు. సమావేశంలో డోన్ బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని కోరారు. లేకుంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతోందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల వైట్ హౌస్లో సమావేశమయ్యారు. రష్యా ప్రతిపాదనను అంగీకరించాలని ట్రంప్ జెలెన్స్కీకి సలహా ఇచ్చారు. మాస్కో రూల్స్కు ఉక్రెయిన్ ఓకే చెప్పకపోతే పుతిన్ భీకరంగా విరుచుకుపడి ఉక్రెయిన్ను నాశనం చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడిని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరించారు. ట్రంప్ జెలెన్స్కీ మధ్య సమావేశం వాడివేడిగా సాగింది. దాదాపు 2 గంటలకు పైగా చర్చించుకున్నారు. ఇది ఎంతలా అంటే తరచుగా ఘర్షణకు దారితీసినంత. ట్రంప్ పదే కోపంగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారట. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతం యొక్క మ్యాప్లను పక్కన పెట్టి మొత్తం డాన్బాస్ ప్రాంతాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అప్పగించాలని జెలెన్స్కీతో అన్నారు. ట్రంప్ కూడా తాను యుద్ధంలో ఓడిపోతున్నానని జెలెన్స్కీకి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో పోరాడడానికి కొత్త ఆయుధాలు ఇవ్వాలని జెలెన్స్కీ కోరారు. కానీ ట్రంప్ ఇప్పుడు తన దృష్టి శాంతి ఒప్పందంపైనే ఉందని, ఉక్రెయిన్ సైనిక బలాన్ని పెంచడంపై కాదని స్పష్టం చేశారు. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో జెలెన్స్కీ అమెరికా నుండి లాంగ్ రేంజ్ టొమాహాక్ క్షిపణులను అభ్యర్థించారు. కానీ ట్రంప్ అందుకు నో అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు. రాబోయే వారాల్లో హంగరీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నానని, 2 దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడంపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిపారు. యుద్ధం వెంటనే ముగియాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పుతిన్ ఇద్దరికీ చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇకపోతే జెలెన్స్కీతో సమావేశానికి ముందు రోజు ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. ట్రంప్ 2 వైపులా ఉక్రెయిన్ దేశాలకు మధ్య మధ్యవర్తిగా చూపించనున్నారు. జెలెన్స్కీ కూడా యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నానని చెప్పాడు. అధ్యక్షుడు పుతిన్ విధానంతో ఉన్నారని, మరో విషయం ఏంటంటే తాము కాల్పుల విరమణ కోరుకుంటున్నా కానీ పుతిన్ ముందుకు రావడం లేదన్న జెలెన్స్కీ, రష్యాపై దాడి చేయడానికి ఉక్రెయిన్ వేలాది డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని, కానీ అమెరికా టొమాహాక్ క్షిపణులు లేకున్నా జోక్యం చేసుకున్న ట్రంప్ అలాంటి ఆయుధాలు ఉక్రెయిన్కు అవసరం లేదు, అమెరికాకు మాత్రమే అవసరమన్నారు. మొత్తం మీద ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది.